అన్న ప్రైజ్ లేడు. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా అందరికీ ప్రైజ్ ద లార్డ్. వస్తున్నాడు అన్న విజయరాజ్ సార్, నాకే ఫోన్ చేసినాడు అన్న. ఆహాహా, సరే సరే బెన్ని గారు. అన్న ప్రైజ్ ప్రైజ్ లార్డ్ సార్, ప్రైజ్ లేడు సార్ విజయరాజ్ సార్. సార్. ప్రైజ్ లార్డ్ సార్. సార్ సార్ ప్రైజ్ ద లార్డ్ విజయరాజ్ సార్, శివకుమార్ అక్క ప్రార్థన గారు, అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. అత్యంత కృపా కనికరములు కలిగిన గొప్ప దేవ, కరుణా సంపన్నుడ, మా ప్రియ ప్రభువ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రములు తండ్రి. మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి మీ పాద సన్నిధిలో కూర్చుని మీ సన్నిధిలో మేము గడిపే భాగ్యం ఇచ్చారు. మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. మహిమ తేజస్సు కలిగిన గొప్ప దేవా మీకు వందనాలు. శ్రీమంతుడవు అద్వితీయ సత్యదేవా మీకే స్తోత్రాలు. సకల యుగంలో రాజు అయిన దేవా మీకే వందనాలు, స్తోత్రాలు. నిత్యము దూత గణముల చేత పరిశుద్ధుడు 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 మానక కీర్తింపబడుతున్న గొప్ప దేవా మీకే స్తోత్రాలు. మహిమోన్నతుడా మీకు వందనాలు. మహిమగల రాజా మీకు వందనాలు. కీర్తనీయుడా మీకు వందనాలు. స్తుతులకు పాత్రుడా మీకు వందనాలు. స్తోత్రాలుడా మీకు వందనాలు. మహిమ కలిగిన మా రాజా మీకు వందనాలు. మీ నామము ఉన్నతమైనది ప్రభువా, మీ నామము పరిశుద్ధమైనది ప్రభువా. మీ నామను బట్టి కొనియాడుతున్నాం తండ్రి, మీ నామను బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. యెహోవా ఈరేగా ఉన్నారు, మీకు స్తోత్రాలు. యెహోవా రాఫాగా ఉన్నారు, మీకు స్తోత్రాలు. యెహోవా షమ్మగా ఉన్నారు, మీకే స్తోత్రాలు. యెహోవా నిసి, మీకే స్తోత్రాలు. యెహోవా షాలేము తండ్రి, మీకే స్తోత్రాలు నాయన, మీకు వందనాలు తండ్రి. అవునైనా సమాధానపు కర్తవుగా ఉన్నారు, విజయం ఇచ్చే దేవుడిగా ఉన్నారు, స్వస్థపరచు యెహోవాగా ఉన్నారు. మీ నామను బట్టి కొనియాడుతూ స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. సమస్తమును తండ్రి మాట చేత కలిగించిన గొప్ప దేవా మీకే స్తోత్రాలు. ప్రభా మీ కార్యాలు గొప్పవినైనా తండ్రి. మనుషుని జ్ఞాపకం చేసుకోవటకు వాడే పాటివాడు అని కీర్తనకారుడు అన్న రీతిగా అవునైనా దొలి వంటి తుమ్ము వంటి మానవుని మీరు జ్ఞాపకం చేసుకోవటానికి వాడే పాటివాడు. వారి ఎడల మీరు ప్రేమ ఎంత గొప్పది, అంత ఉన్నతమైన మహిమ కలిగిన దేవుడు అయి తగ్గించుకొని భూమి మీదకి వచ్చి ప్రభువా మాతో ఉండాలని మీరు ఆశపడి మనం రక్షించటానికి శరీరధారిగా వచ్చి శరీరం ద్వారా నేను శ్రమపడి కలువరి శిలువలో ప్రాణం పెట్టి రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన గొప్ప దేవా మీకే స్తోత్రాలు. మా విమోచకుడుగా, మా ప్రాణనాథుడిగా మీరు శిలువ కార్యాన్ని జరిగించి తండ్రి మీ బిడ్డలుగా, మీ కుమారులుగా, మీ కుమార్తెలుగా ఇటు గొప్ప ధన్యతను ఆధిక్యతను మీరు అనుగ్రహించారు. వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మహిమగల రాజా మీకు వందనాలనైనా, మననైనా ప్రేమిస్తున్నారు. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను కనుక విడవక నీడల కృప చూపుతున్నాను సెలవిచ్చిన దేవుడు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా మా ఎడల మీరు చూపించిన ప్రేమ ఎంతో గొప్పది జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ప్రభా మీ కార్యాలు గొప్పవి జ్ఞాపకం చేసుకుంటూ ఉదయకాలం ప్రతి ఉదయం మీ సన్నిధిలో నేను ఈ విధంగా ప్రార్థకాల సమయంలో మా దినచర్యను ప్రారంభించుకునే ముందే మీ సన్నిధికి రాగలిగి మీతో కలిసి సహవాసం చేస్తూ మీ సన్నిధిలో మీ ప్రసన్నతను పొందుకొని మీ వాక్యపు నైనా లేఖనాలు మా హృదయాల్లో నింపుకొని నేను మా దినచర్యను ప్రారంభించుకోవటానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ సమయంలో మేము మీ సన్నిధిలో గడపబోతున్నాక తండ్రి ప్రభు నైనా మరి రావాల్సిన మా ప్రియులను ఇంకా జాయిన్ కావాల్సిన వాళ్ళు కూడా నైనా మీరు నడిపించండి. ప్రతి ఒక్కరూ మీ సన్నిధిలో విధంగా సాగిలపడి స్తుతించడానికి సహాయం దయచేయండి. వాక్యం అందించబోతున్న విదాసుని బలపరచండి. పాటలేందున వాక్యమైన మీరే ఉండి మహిమపదమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి సమయంలో ఫిలిప్ అన్న గారు ఒక పాట పాడతారు.
ఫిలిప్ అన్న గారు ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్లాడా. పాట పాడదాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కలలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కలలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రభువా నిన్నే ఆరాధించేదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. ప్రభువా నిన్నే ఆరాధించేదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. పరిమళించెనే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే. పరిమళించెనే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే. పరిశుద్ధాత్మలో ఆనందించేదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. పరిశుద్ధాత్మతో ఆనందించేదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. పక్షి రాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. యెహోవా నిన్నే
మహిమ పరచెదా స్తుతి గీతాలతో స్తుతి గీతాలతో యెహోవ నిన్నే మహిమ పరచెదా స్తుతి గీతాలతో స్తుతి గీతాలతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరి సమయంలో యాకోబు పత్రిక మొదటి అధ్యాయం చదువుకుందాం. యాకోబు పత్రిక రాజన్న గారు చదువుతారు. నా ప్రైజ్ యాకోబు గారు రాసిన పత్రిక అధ్యాయం 1 నుంచి చదువుతున్నాం. దేవుని యొక్కయు ప్రభువైన యేసు క్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అను దేశముల యందు చెదిరియున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడుచున్నప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడు. మీరు సంపూర్ణులను అస్యునాగులగును ఏ విషయములైనను కుదవలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియలను కొనసాగింపనిండు. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గంతింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఇరిగిపడు సముద్రతంగమును పోలియుండును. అట్టి మనుషుడు దిమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు కనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచకొనరాదు. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దేశ యందు అతిశయింపవలెను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దిశ యందు అతిశయింపవలెను. ఏలైనగా ఇతడు గడ్డిపూ వలె గతించిపోవును. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడ నేరడు. ఆయన ఎవరిని శోధింపబడడు కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను జీవం చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి నరులు కొలుపడిన వాడై శోధింపబడును. దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. నా ప్రియ సహోదరులారా,
మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతివియు సంపూర్ణమైన ప్రతి వరమును వర సంబంధమైనది జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చక్కత్వమైనను గమన వలన కలుగు ఏ ఛాయనను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రతిఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మండలను తన సంకల్ప ప్రకారము కనెను. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు విరిగిన వాడును, మాటలాడుటకు నిందానించువాడును, కోపించుటకు నిందానించని వాడనై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవునికి నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్పంశమునకు వీనవీగుచున్న దుష్టత్వమును చూచి దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మలను మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినవాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తించిన వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొని మనిషిని పోలి ఉన్నాడు. వాడు తనుచుకుని అవతలిపోయి తానెట్టివాడో వెంటనే మరల్చిపోను కదా. అయితే స్వాతంత్ర్యము నిచ్చు సంపూర్ణమైన విషయములలో తేరి చూచి నిలకడగా ఉండు వాడెవడో వాడు విని మనుషువాడు కాక క్రియను చేయనవాడై ఉండి తన క్రియలో దండిడగును. ఎవడై తను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకున్నటకు భక్తిగలవాడునని అనుకుని ఎడల వానికి భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాలను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యమును తనకుండకుండా తాను కాపాడుకునుట యునే. నా సహోదరుల స్తోత్రములు. మరి సమయంలో వాక్యం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. మరి శివకుమార్ గారు వాక్యం నిమిత్తమై ప్రార్థన చేస్తారు. ఆత్మకూరులో ఉండి పరిచయం చేస్తున్న భూపాల్ రెడ్డి గారు మనకు వాక్యం అందిస్తారు. చేయనండి ప్రార్థన. చేయండి. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, అయా మీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రము నాయన. అయ్యా రాత్రంతయు కూడా ప్రభువా అయా మీ కృపలో దాసి కాసి కాపాడి రక్షించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. అయా ఈ ఉదయ కాలమందు నాయన ఈ శ్రేష్టమైన సమయమందు ప్రభువా గూగుల్ మీట్లు నాయన చిన్న మందగా ఈ సాధనము ద్వారా తండ్రి అందరం కూడా నాయన తండ్రి ఒక చోట నాయన చేరి ప్రార్థన చేస్తుండగా తండ్రి పాటల్లో మీరున్నారు ప్రభువా, బ్రదర్ గారు చేసిన ప్రార్థనలో మీరున్నారు ప్రభువా తండ్రి. మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. కుమార పరిశుద్ధాత్మ దేవ త్రియేక దేవ మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యా తండ్రి మరి బ్రదర్ గారు చెప్పే వాక్యంలో తండ్రి మీరుండి ఆయన మరుగు చేసి ఆ సిలువ చాటున మీరుండి తండ్రి ఆయన నోటిని మీ బోరగా వాడుకొని ఆయన వాక్యం చెప్పేటప్పుడు ప్రభువా మేము కూడా ఆయన నిద్ర మత్తులు కాకుండా ప్రభువా అయ్యా మా హృదయంలో ముద్రించుకునే కృపని దయచేయమని మాకు ఈ గూగుల్ మీట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని నా ఈ చిన్న ప్రార్థన ఆలకించమని ప్రేమగల యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో మనకు
భూపాల్ రెడ్డి అన్న గారు వాక్యాన్ని అందిస్తారు. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్. ఈ కాన్ఫరెన్స్ కాల్లో చేరొచ్చినటువంటి లేక గూగుల్ మీట్లో కలిసి చేరొచ్చినటువంటి సహోదరులకు ప్రభు నామమున వందనాలు. ఇవ్వబడినటువంటి సమయము గడుపు నిమిత్తమై దేవుని వాక్యమైన పరిశుద్ధమైన బైబిల్ నుండి కీర్తనల పుస్తకము, దేవుని వాక్యమైన పరిశుద్ధమైనటువంటి బైబిల్ నుండి కీర్తనల పుస్తకం నుండి 18వ కీర్తన 46 నుంచి 50 వచనాల వరకు అర్థమయ్యే రీతిగా చదువుకుందాం. నేను చదువుతాను, వినండి. వినపడుతుందా బ్రదర్? ఓకే సార్. ఓకే సార్. వినిపిస్తుంది. 18వ కీర్తన 46 నుంచి 50 వచనాల వరకు. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు, స్తోత్రార్హుడు. నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతినొందునుగాక. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు. జనములను నాకు లోబర్చువాడు ఆయనే. ఆయన నా శత్రుల చేతిలో నుండి నన్ను విడిపించును. నా మీదికి లేచువారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. బలత్కారము చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదను. నీ నామ కీర్తన గానము చేసెదను. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయువాడవు. అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరం చూపువు. ఇంకా అదే రీతిగా ఇదే కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడవు. నా కేడెము, నా రక్షణ శృంగం, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించున్న నా దుర్గము. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువా, నీకు వందనములు, స్తోత్రములు. ఈ ఉదయకాల సమయాన మాకు ఇచ్చిన వాక్య భాగం బట్టి నీకు వందనములు, స్తోత్రములు. వీటిని అర్థమయ్యే రీతిగా మాకు బోధిస్తూ రమ్మని వేడుకొంచు. నన్ను జ్ఞాపకం చేసుకొనమని వేడుకొంచున్నాను. మానవ బలహీనతలు కలిగినటువంటి వాడను మీ కృప ద్వారా మీ రక్తం చేత కడిగి పవిత్రపరిచి అవసరమైన మాటలు దయచేయమని వేడుకొంచు. ప్రతి వ్యర్థమైనది దూరపరచుమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మంచిది. ఈ కీర్తన ఈ ప్రభు దినమున మనం ఆరాధించుటకై సరిపోయేటువంటి కీర్తన. ఇది స్తుతి కీర్తన, పూజింపదగినటువంటి కీర్తనగా, యుద్ధములో జయం పొందినటువంటి పైన పొట్నోట్లో సన్నక్షరాలతో రాశారు, యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఇట్లనెను. కాబట్టి మనం చెప్పుకునేది ఏంటంటే, దావీదు శత్రువుల చేతిలో నుండి, సౌలు చేతిలో నుంచి ఆయా యుద్ధాలలో జయం అనుగ్రహింపబడినప్పుడు రాసినటువంటి కీర్తన. ఈ కీర్తనలో దేవుడు తనకు ఏమై ఉన్నాడో, దేవుణ్ణి తనను ఏ విధంగా ప్రేమిస్తున్నాడో, తాను యుద్ధాలలో పొందినటువంటి జయం దేని వలన కలిగి ఉన్నదో చెబుతూ వచ్చాడు. యెహోవా నా బలమా,
నేను నిన్ను ప్రేమించుచున్నాను. అంతేకాకుండా నేను యుద్ధాలు చేసేటప్పుడు కూడా నా సొంత శక్తి సామర్థ్యం బట్టి కాదు కానీ యెహోవా దాసుడైన పైన చెప్పబడినటువంటి సన్నక్షరాల్లో యెహోవా దాసుడైన దావీదు దేవుని దాసుడిగాను దేవుని పేరట యుద్ధం చేసినట్లు చదువుతున్నాం. గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా ఇదే పదం వాడినట్లు చదువుతున్నాం. నేను యెహోవా పేరట జీవం గల దేవుని పేరట లేక జీవం కలిగిన దేవుని పేరుడిని జీవం గల దేవుని ఉచ్చరిస్తూ ఆ యెహోవా పేరిటనే నేను నీ మీదకి వస్తున్నానని కూడా ఆయన చెప్పగలిగినట్లు చదువుతున్నాం. దేవుని పేరిట ఆయన వెళ్తూ వచ్చాడు. తన కలిగి ఉన్నటువంటి బలము కూడా దేవుడే, నేను కాదు దేవుడే అన్నట్టు దేవుణ్ణి చూపిస్తూ వచ్చాడు. అంతేకాకుండా నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవుణ్ణి ప్రేమించడం అనేది గొప్ప భాగ్యం. దేవుని ఆజ్ఞలు కట్టడలను పాటించడం దేవుణ్ణి ప్రేమించడం అంటే. ఆ దేవుని ఆజ్ఞలను అనుసరించడం బట్టి కలిగేటువంటి ఆశీర్వాదాలు అనేకాలు ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం చూసినట్లయితే మొదటి 15 వచనాలు దేవుని ఆజ్ఞలు గైకొనటను బట్టి కలిగేటువంటి ఆశీర్వాదాలు, జయము, శత్రువుల మీద విజయము అవన్నీ వ్రాయబడి ఉన్నాయి. మిగతా వచనాలు చాలా ఉన్నాయి. అవన్నీ వినని వారికి వచ్చేటువంటి నష్టాలు, శాపాలు చూపిస్తున్నాయి. దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుని మాటకు ప్రాముఖ్యత ఇచ్చుట. మనం దేవుని వాక్యమునకు దేవుని మాటకు ప్రాముఖ్యత ఇచ్చినట్లయితే, దేవుణ్ణి ప్రేమించినట్లయితే దేవుడు మనకు ఎట్లుంటాడంటే ఇక్కడ 8 పదాలు వాడుతూ వచ్చాడు. శైలము, కోట, కేడెము, రక్షణ, శృంగము, ఉన్నత దుర్గము, నా బలము, ఇవన్నీ దేవుడు తనకు ఉంటూ వచ్చినట్లు చూస్తున్నాం. తాను దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు అతనికి అన్ని విధములుగా మేలుకరంగా చేసినట్లు చూస్తున్నాం. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి జరుగుతాయి, మేలు జరుగుతాయి. దావీదు దేవుణ్ణి ప్రేమించేది నేర్చుకున్నాడు కాబట్టి తాను యుద్ధాలలో ఎక్కడికి పోయినప్పటికీ కూడా జయం పొందుతూ వచ్చాడు. మన జీవితంలో కూడా దేవుని ప్రేమించి దేవుని వాక్యమునకు ప్రాధాన్యత ఇచ్చినట్లయితే, దేవుని ఘనపరిచినట్లయితే మనం కూడా దావీదు ఫిలిప్తుల చేతిలో నుంచి, సౌలు చేతిలో నుంచి, శత్రువులందరి చేతిలో నుంచి తప్పించబడడానికి, యుద్ధంలో జయం పొందడానికి యుద్ధం తాను ఆ విధంగా శత్రువుల చేస్తూ వచ్చాడు. ఈరోజు కూడా మనకు అలాంటి రాజ్యాల మీద యుద్ధాలు లేకపోవచ్చు కానీ మన వ్యక్తిగతంగా మన జీవితంలో కూడా ఆయా రీతిలుగా మనలో ఏలుతున్నటువంటి పాపం, మనలో ఉన్నటువంటి భ్రష్టమైన స్వభావం, సైతానుతో ఈ మూడింటితో మనం యుద్ధం చేస్తూనే ఉంటాం. పోరాటం ప్రతిరోజు దినదినం ఇవి మనలను ఆత్మీయంగా ఎదగకుండా నిమిత్తమై, దేవుని సన్నిధిని అనుభవించకుండా నిమిత్తమై ఏదో రీతిగా వ్యతిరేకంగా పోరాడుతూ వచ్చినట్టు చూస్తున్నాం. వీటి మీద కూడా మనం జయం పొందాలంటే దేవుని సహాయం కోరుకునేటువంటి వారంగా ఉండాలి. పరలోకపు ప్రార్థనలో కూడా చూస్తాం, దుష్టుని నుండి నన్ను తప్పించుము. ప్రతిదినం ఉదయకాలం ప్రార్థనలో కూడా ఈ దినం మా కొరకై ఏ శోధన పొంచి ఉన్నదో ఆ శోధనను జయించడానికై మీ సామర్థ్యం దయచేయమని అడిగేటువంటి వారంగా ఉండాలి. అపోస్తులైన పౌలు కూడా అంటాడు, నాకు ఏమైనా కలిగి ఉంటే అది దేవుడే నాకు కలుగజేసినటువంటి సామర్థ్యం. దేని మీదైనా జయం పొందాలంటే, విజయం పొందాలంటే దేవుడే అనుగ్రహించాలని కూడా చెప్పినట్లు చూడగలుగుతున్నాం. కాబట్టి ఈ సమయాన మనం నేర్చుకునే పాఠం దేవుణ్ణి ప్రేమించుట, దేవుని ఆజ్ఞలు గైకొంట. దేవుని ఆజ్ఞలు గైకొని దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పినటువంటి మనకు దేవుడు మనకు బలం అనుగ్రహిస్తాడు. దేవుడే బలమై ఉంటాడు. దేవుడే మనకు దుర్గముగా శత్రువు తెచ్చేటువంటి ప్రతి విధమైనటువంటి వాడేటువంటి బాణాల నుంచి తప్పిస్తాడు. ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధంలో విజయం దయచేసేటువంటి దేవుడు.
ఆ విధంగా విజయం పొందేటువంటి మనము దేవునిని ఎరిగిన రీతిగా ఈ దావీదు రాజు మనకు చెప్పినటువంటి చాలా ఉంది, ఇది పెద్ద కీర్తనే, 50 వచనాలు. చివరిలో చదువుకున్నటువంటి 46 నుంచి 50 వచనాల్లో చూసినట్లయితే, యెహోవా జీవము గలవాడు. యెహోవా జీవం గలవాడంటే తన శత్రువులు ఏ దేవుని పేరిట వస్తున్నారో ఆ వాళ్ళందరూ జీవం లేని వారని చెప్పవచ్చు. సున్నతి లేని ఫిలిప్తీయుడు అన్నట్టు చదువుతున్నాం. ఇంకా చూసినట్లయితే ఈ దావీదు రాజు ఇలాంటి మాటలు ఎక్కువగా మాట్లాడినట్టు చదువుతున్నాం. 17వ కీర్తన చివరి వచనంలో చూసినట్లయితే, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేసేదను. ఇలాంటి మాటలు కొన్ని చోట్ల వాడినట్లు చదువుతున్నాం. జీవం గల దేవుడు మన దేవుడు. ఆయన జీవిస్తూ మనల్ని జీవింపజేసేటువంటి దేవుడు, జీవం మనకు అనుగ్రహించినటువంటి దేవుడు. 10వ కీర్తనలో చూస్తాం, మనకు జీవం కలుగు నిమిత్తమై, అది సమృద్ధిగా కలుగు నిమిత్తమై మన కొరకు ఆయన తన ప్రాణం పెట్టినట్లు చదువుతున్నాం. కాబట్టి మనము గ్రహించవలసినటువంటిది, ఈ దేవుని ఎరగక ముందు మన పితరులు ఆచారపూర్వకంగా చేస్తూ వచ్చినటువంటి వాటి అన్నింటిని గురించి 115వ కీర్తనలో కావచ్చు, ఇంకా అక్కడక్కడ వ్రాయబడి ఉన్నాయి. వాటికి అన్ని అవయవాలు ఉంటాయి, కానీ ఏ అవయం పనిచేయదు. అవి ఎంతో గొప్పవి ఉండొచ్చు, కానీ అవి ఏమీ చేయలేవని చెప్పినట్టు చదువుతాం. అవి చేయలేవు కాదు, వాటి యందు విశ్వాసం ఉంచువాడు కూడా వాటి వంటి వాడే. మనమైతే మన దేవుడు జీవం గలవాడు, మనం కూడా విశ్వసించిన దినముననే మనలో జీవం ప్రవేశించును, లేకపోతే మనం జీవంలోకి ప్రవేశించున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో చూస్తాం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. మనం విశ్వసించినట్లయితే మనం గ్రహించినటువంటిది తెలుసుకున్న సత్యం ఏదనగా, మొట్టమొదటిది మన దేవుడు జీవం గలవాడు, మనం జీవం గల దేవుణ్ణి సేవిస్తున్నాం, జీవం గల దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. జీవం గల దేవుడు తాను ఏమైనా చేయగలడు. ఏమి చేయలేనటువంటి, సామర్థ్యం లేనటువంటి విగ్రహం వంటి వాడు కాదు మన దేవుడు. హస్త కృత్యంలో అయినటువంటి ఆలయంలో నివసించేది వాడు కాదు మన దేవుడు. మనలో ఉండి మనకు ఆ జీవమును అనుగ్రహించే దేవుడు. ఇంకా చూసినట్లయితే 46వ కీర్తన 18వ కీర్తన 46వ వచనం 2వ వచనంలో, ఆయన నా ఆశ్రయ దుర్గమైన వాడు, స్తోత్రారుడు. ఆశ్రయ దుర్గం, ఆశ్రయించడానికి, ఆశ్రయం అంటే నమ్ముకోవడానికి కూడా గుర్తొస్తుంది. నమ్ముకొనదగిన దేవుడు, నమ్మదగని దేవుడు కాదు, నమ్మదగినటువంటి ఆశ్రయ దుర్గముగా ఉండేటువంటి దేవుడు, ఆపత్కాలంలో ఆదుకునేటువంటి దేవుడు. ఆయన శరణు వచ్చినటువంటి వారికి ఎప్పుడు అపజయం ఉండదు. అయితే నిండు మనస్సుతో, అరకొర మనస్సుతో కాదు, అవతలికి కాకుంటే యువతలికి, ఒక కాలు బయటికి ఒక కాలు లోపల పెట్టుకునే వారికి కాదు. యెహోవాను ఆశ్రయించినామని చెప్పుకుంటూ ఇంకా కొన్నింటిని ఆశ్రయించే వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా 2 తలంపులు కలిగి ఉండటాన్ని బట్టి దేవుని వలన కావలసిన భద్రత పొందలేకపోవచ్చు, దేవుణ్ణి సంపూర్ణంగా స్తుతించకపోవచ్చు. 2 తలంపులు చాలా బాధాకరమైనటువంటిది. ఏదనగా దేవుని పిల్లలమని చెప్పుకుంటూ కూడా, దేవుణ్ణి ఆశ్రయించినాం, దేవుని నమ్ముకున్నామని చెప్పుకుంటూ కూడా ఆచార సంబంధమైనటువంటి భక్తిని విడిచిపెట్టకపోతే వాళ్ళు దేవుని ఆశ్రయించిన వాళ్ళు కాదు. మనం గృహప్రవేశానికి వెళ్ళాం, చాలా సమృద్ధిగా పెట్టారు, పెద్ద ధనవంతులు. అయితే చేసింది ఏం చేశారు? ఆచార పద్ధతులు, మామిడాకులు కట్టారు, రక్తం, మంచి విలువైనటువంటి ఇల్లు రక్తంతో చిలకరించారు. ఇవన్నీ పద్ధతులు పాటిస్తూ వచ్చినట్టు చదువుతున్నాం. వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించిన వారనడానికి వీల్లేదు. ఇంకా వాళ్ళ గురించి చెప్పాలంటే, ఆరంభంలోనే దేవుని సేవకులు పోకముందే వాళ్ళు తన ఇంటిని ఏం చేసుకునేవారు? పాడు చేసుకున్నారు. పునాదులు పాడైపోగా ఆ తర్వాత నీతిమంతులు వచ్చి ఏం చేయగలుగుతారు? కాబట్టి యెహోవాను
ఆ దావీదైతే సంపూర్ణంగా ఆశ్రయించాడు. నా ఆశ్రయదుర్గమైన వాడు, స్తోత్రారుడు, పూజారుడు, పూజింపదగినటువంటి దేవుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతి నొందునుగాక. స్తుతి నొందడం కాదు, బహుగా అధికముగా స్తుతి నొందదగిన వాడని తాను దేవుణ్ణి ఘనపరిచినట్లు చూడగలుగుతున్నాం. ఆరాధించుటకై చేరొచ్చినటువంటి మనం ప్రతిదినం దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారమై, ఆయన జీవం గల దేవుడు, ఆయన నమ్ముకొనదగిన దేవుడు, ఆయన రక్షణకర్త అయినటువంటి దేవుడు అన్నింటి విషయం నుంచి రక్షిస్తాడు. రోగముల నుంచి, పాపం నుండి, శాపం నుండి వస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి వాటి నుంచి రక్షించగలిగినటువంటి దేవుడు, నా రక్షణకర్త అయినటువంటి దేవుడు బహుగా స్తుతి నొందగిన, స్తుతించేటువంటి వారంగా ఉన్నప్పుడే ఆయన మనకు కావలసిన రక్షణ అనుగ్రహించే దేవుడు. దావీదుకు ఆ విధంగా చేశాడు కాబట్టి చెప్పగలిగినట్టు చదువుతున్నాం. గొలియాత్ చేతిలోంచి తప్పించబడడం అనేది మాటలా? తనకున్నటువంటి ఆయుధాలు, తనకున్నటువంటి ఎన్నున్నప్పటికీ కూడా తను వాడుకున్నది యెహోవా నామమును, జీవం గల దేవుని నామమును వాడుకున్నాడు. ఆ నామము బలమైనటువంటి గొప్ప ఆయుధం. కాబట్టి మనం కూడా గ్రహించవలసినది ఏమనగా, లోకంలో దుష్టుడు, అపవాది ఏ విధంగా మన మీదకి వచ్చినప్పటికీ మనం నమ్ముకున్నటువంటి దేవుడు వానికంటే కూడా గొప్పవాడు. యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది, లోకంలో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. మన దేవుడు గొప్పవాడని మనకు తెలిసినప్పుడు గొప్ప దేవుని ఆశ్రయించినప్పుడు అట్టి విజయం మనం కూడా పొందగలుగుతాం. అయితే విజయం పొందిన తర్వాత కూడా మనం ఏం చేస్తామంటే ఏదేదో చెప్పేటువంటి వారం ఉంటాం. ఎట్లయ్యా నీకు ఈరోజు ఈ స్థానంలో ఉండడానికి కారణం ఏమంటే అన్ని సరైనటువంటి హేతువులైనటువంటి కారణాలు చెప్తుంటాం. దేవుని కృప వలనే, నా దేవుడే నాకు బలం, నా దేవుడే నాకు జ్ఞానం, నా దేవుడే నాకు సామర్థ్యం కలగజేసాడని చెప్పాలే కానీ దేవుడు సంతోషిస్తాడు. ఆ విధంగా చెప్పకుండా ఏదో మా బాబాయ్ ఈ ప్లాన్ ఇచ్చాడు, ఆయన ఇచ్చాడు, నా దగ్గర ఉన్నటువంటి ద్రవ్యము, ఇంకా ఏవేవో చెప్పి దేవునికి రావాల్సినటువంటి మహిమ రాకపోతే కూడా దేవుడు మన విషయమై పశ్చాత్తాపడతాడు. కొందరు అట్నే చేశారు. ఇశ్రాయేలుకు రాజు అయినటువంటి సౌలు రాజు దేవుణ్ణి గణపరచాల్సింది పోయి తను తానే సొంత తలంపుల మీద ఆధారపడుతూ వచ్చాడు, ఎట్లయినా సింహాసనం కాపాడుకోవాలని. ఆ తర్వాత యారోబాము తాను కూడా అంతే, తన సింహాసనం కాపాడుకోవాలని చెప్పి సొంత తలంపులో దేవునికి చెందవలసినటువంటి మహిమ దూడలకు చెల్లిస్తూ వచ్చాడు. కాబట్టి మనం నమ్ముకునే దేవుడు జీవం గల దేవుడు అని గ్రహించినట్లయితే ఆయన ఏం చేశాడు ముఖ్యం. ఇప్పుడు ఈ జీవం గల దేవుడు ఏం చేశాడంటే, ఇక్కడ ఈ దావీదు రాజుకు చేసినటువంటి దాదాపు 6 లేక 7 ఉన్నాయి. మనం చదివినటువంటి 46 నుంచి 50 వచనాల వరకు చూసినట్లయితే 47వ వచనంలో ఆయన నా నిమిత్తం ప్రతిదండన చేయి దేవుడు. ఆయన ఏం చేస్తాడు? ప్రతిదండన. సౌలు చేతికి దొరికినప్పటికి కూడా చంపడానికి ఇష్టపడలేదు. సౌలును చంపినటువంటి వారిని కూడా విడిచిపెట్టలేదు ఆయన. అయినప్పటికీ దేవుడే ప్రతిదండన చేస్తూ వచ్చాడు. పౌలు కూడా చెప్తాడు మనకు ఆ మాట, పగ తీర్చుకుంటా మీ పని కాదు, ఆయన ఉగ్రతకు చోటీయుడి. ఆయనకు చోటిచ్చినామంటే ఏమని అర్థం? ఆయన గణపరిచిన వాళ్ళం అవుతాం. ఆయనకు చోటు ఇవ్వకుండా మనమే చేస్తుంటాం. దావీదు రాజు ఆ విధంగా దేవునికి ఇచ్చాడు కాబట్టి దేవుడు ప్రతిదండన చేసిన వానికి చేసినట్టుగా తన మీదకి ఎవరైతే వస్తూ వచ్చారో వాళ్ళందరి మీద ఆయన ప్రతిదండన తీర్చుకుంటూ వచ్చాడు. దేవుడే మనకు కూడా ఆ విధంగా చేయగలుగుతాడు. కానీ మనం దేవుడు చేసే వరకు ఉండం. మనమే ఏదో రీతిగా కుయుక్తులు పడి మనుషుల చేత వానిని శిక్షించాలని, నష్టం చేయాలని, నాశనం చేయాలని కలిగి ఉంటాం. అందును బట్టి మనం ఆ మాట చెప్పలేకపోతుంటాం. దేవుడే ప్రతిదండన చేసిన. కాబట్టి దావీదు పట్ల దేవుడు చేసినటువంటి పని ఏమంటే, తాను చేయవలసినది ప్రతిదండన దేవుడే చేస్తూ వచ్చాడు. గొల్యాతు లాంటి వారిని, సౌలు లాంటి వారిని ఆయన్ని హతమారుస్తూ వచ్చాడు.
ఇంకా చూసినట్టయితే రెండవదిగా జనములను నాకు లోబరిచిన వాడు 47వ వచనంలో జనాలన్నిటినీ ఆయన కింటే ఆయనకు లోబరుస్తూ వచ్చాడు. ఆ భయం పుట్టిస్తూ వచ్చాడు. దేవుని భయం దావీదును చూసిన వారికల్లా భయం పుడుతూ వచ్చింది. భయపడేటువంటి వారు, లోబడి విధేయత చూపించేటువంటి వారు. కాబట్టి దేవుడే చేశాడు. నీట్గా రాశాడు ఇక్కడ ఆయన చెప్పడం, జనములను నాకు లోబర్చువాడు ఆయన్నే, నేను లోబర్చుకోలేను. మన చెప్తుంటారు ఏ విధంగా అయినా సరే లోబర్చుకొని పెళ్లి చేసి అత్తగారింటికి బిడ్డను పంపించేటప్పుడు ఇచ్చేటువంటి సలహా మీ అత్తమామలకు లోబడి ఉండమని చెప్పరు, కానీ ఏ విధంగా అయినా సరే ముందు మీ ఆయనను లోబర్చుకోమ్మా, ఆ తర్వాత అందరు లోబడతారు, అందరిని చేతిలోకి వస్తారు. ఈ విధంగా చెప్పి కుటుంబాలను పాడు చేసుకునేటువంటి వారుగా ఉన్నట్టు చూడుతున్నాం. కాబట్టి దేవుడే లోబరుస్తాడు. మనం లోబడే కొలది మనకు ఇతరులు లోబడతారంట. మనం దేవునికి లోబడకపోతే ఇతరులు మనకు తిరుగుబాటు చేస్తారని కూడా చెప్పబడుతూ వచ్చినట్టు చదువుతున్నాం. దావీదు లోబడుతూ వచ్చాడు. ఈ జనాలన్నింటిని కూడా అతనికి లోబరుస్తూ వచ్చాడు. లోబడినటువంటి వారు ఏం చేస్తారు? మా చేత యుద్ధం చేయనిగా, మా చేత కాదు, యుద్ధం వద్దయ్యా, మీతో సమాధానంగా ఉంటాం, మీకు పన్ను ఇస్తాం, సుంకం చెల్లిస్తామని ముందుగానే రాయబారులను పంపుతారు. అదే లోబడడం అంటే. లోబడి మేము దాసులమై ఉంటాం. ఈయనమో ఈ కీర్తనలో, మొదటి కీర్తనలో చూసినట్టు ఈ కీర్తనలో 18వ కీర్తనలో పై వచ్చిన చెప్పడు, యెహోవా దాసుడైన దావీదు దేవునికి దాసుడిగా ఉన్నాడు, అందరినీ దాసులుగా ఆయన పొందగలిగినట్టు చదువుతున్నాం. మూడవదిగా చూసినట్లయితే మనం చదివినటువంటి 18వ కీర్తన 46 నుంచి 50 వచనాల వరకే నేను చెప్పేది ఈరోజు ఏంటంటే, దేవుడు జీవం గల దేవుడు, దేవుడు ఆశ్రయించదగినటువంటి దేవుడు, దేవుడు బహు స్తుతికి నొందదైన దేవుడు, రక్షణకర్త అయినటువంటి. ఈ విధంగా స్తుతి నొందడానికి, జీవం గల దేవుడు అనడానికి రుజువు ఏమంటే, నీకు ప్రతిదండన చేసి నీకు క్షేమం దయచేసినటువంటి దేవుడు, నీకు జనములను లోబర్చ చేసినటువంటి దేవుడు. మూడవదిగా చూసినట్లయితే, శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించెను. దావీదు సాక్ష్యం ఇస్తున్నాడు. స్తుతించడానికి కారణాలు చెప్తున్నట్టు చదువుతున్నాం. కొన్నిసార్లు ఆరాధన చేస్తే కొంతమంది ఎందుకు ఆరాధన చేసినారో కూడా తెలియదు. ఇక్కడ ఈ కీర్తన మనం చదివిన ఈ 6లో ఎందుకు దేవుడు స్తుతి నొందదగిన దేవుడో కారణాలు చూపిస్తూ వచ్చాడు. నా శత్రువుల చేతిలో నుంచి నన్ను విడిపించినటువంటి దేవుడు. ఈ రోజుల్లో మనకు దుష్టుడైనటువంటి మనకు శత్రువులు ముగ్గురని చెప్పబడుతుంది: శరీరము, లోకము, అపవాది. ఈ ముగ్గురు నుంచి కూడా మనలను వాని చేతిలో నుంచి, వాని ఆలోచనల నుంచి, వాని కుయుక్తుల నుంచి మనల్ని తప్పిస్తూ వచ్చినట్టు చూడుతుంది. వాడు తీసుకొచ్చేటువంటి ప్రతి శోధన నుంచి కూడా జయించడానికి ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, దేవుని స్తుతిస్తారో, దేవుణ్ణి ఆశ్రయిస్తారో, ఈ కీర్తనకు మనకు చెప్పుకోవాల్సిన మాట అంటే యెహోవాను ఆశ్రయించుట, ఆయన నా ఆశ్రయము అని సంపూర్ణంగా ఆయన శరణు వచ్చి ఉన్నారో వాళ్ళందరినీ, దావీదును తన శత్రువుల చేతి నుంచి తప్పించిన రీతిగానే మనల్ని కూడా తప్పిస్తాడు. ఇదే కీర్తన 48వ వచనంలో చూసినట్లయితే ఇంకో మాట, నా మీదికి లేచు వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించు. తన మీదకి ఎంతమంది అనరాని వాళ్ళకంటే కూడా అతన్ని హెచ్చిస్తూ వచ్చాడు, గణపరుస్తూ వచ్చాడు, గొప్ప చేస్తూ వచ్చాడు. దేవుని గొప్ప చేస్తున్నాడు, ఆయన గొప్పవాడుతున్నాడు. తను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడిన సెలవుచ్చినట్టుగా దేవుడే ఆ విధంగా చేస్తూ వచ్చాడు. దేవుడు చేయగలడు ఆ విధంగా. ఎవరికి చేయగలుగుతారు? దేవుని నమ్మిన వారికి చేయగలుగుతాడు. దేవుని మీద నమ్మకం లేని వారికి, దేవుని ఆశ్రయించిన వారికి కాదు. ఇశ్రాయేల్ ప్రజలు కానాన్ దేశం చూసడానికి పోయినప్పుడు 10 మందికి ఆ యొక్క ఈ కనానీయులు లేకపోతే ఆ ఎరికో పట్టణస్థులు ఎట్లా కనపడుతూ వచ్చారంటే వాళ్ళు అజానుభావులుగా కనపడుతూ వచ్చారు. వీళ్ళు మిడతల వలె ఉన్నారంట.
లేకపోతే సామాన్యులుగా కన్నారంట. అయితే అదే రీతిగా దావీదు కూడా ఆ జనానికి అట్లా కనబడుతూ వచ్చాడు. ఆ జనం ఎదుట ఇతడు గొప్పగా ఉన్నాడు, హెచ్చింపబడినట్లు చదువుతున్నాం. మనం కూడా ఇలాంటి హెచ్చు లేకపోతే గొప్పతనం కోరుకున్నట్లయితే మనం చేయవలసింది యాకోబు పత్రికలో ఉన్న రీతిగా ఆయన బలిష్టమైన చేతుల కింద అణిగి ఉండాలి. ఆయన హెచ్చించేటంత వరకు మనం ముందుకు వచ్చిన కాదు. కాబట్టి దేవుడు చేసేటంత వరకు, దేవుడు హెచ్చించేటంత వరకు కూడా ఉండవలసినటువంటి వారం. అయితే మనం ఎప్పుడు వాటిని కోరుకోకూడదని ఉంది. ఇర్మియా గురించి వ్రాయబడింది. ఇర్మియా గ్రంథం 45వ అధ్యాయం 5వ వచనం చదవాల్సిన అవసరం లేదులే. అక్కడ వ్రాయబడింది, నీ నిమిత్తము గొప్ప వాటిని వెతకవద్దు, హెచ్చింపబడాలని ఎప్పుడు కోరుకోకూడదు. యేసు ప్రభువు చెప్తూ వచ్చాడు, విందుకు పోయినప్పటికీ కూడా తగు స్థలంలో హెచ్చు స్థలాలు కోరుకోకూడదు. శాస్త్ర పరిచయాలు ఆ విధంగా కోరుకునేటువంటి వారు, మీరు అలా ఉండకూడదని కూడా చెప్పాడు. కానీ ఏదేమైనప్పటికీ దేవుడు హెచ్చించేటప్పుడు ఎవరు అడ్డం రాలేరు. మొర్దెకై దేవుని గణపరుస్తూ వచ్చాడు. మొర్దెకైని హెచ్చించినప్పుడు ఇంకా ఆ యొక్క హెచ్చింపు ఊహించనంత హామాను కంటే పెద్దోడైపోయాడు. హామానే ముందర వెళ్తూ రాజు గణపరచవలసిన వాడిని ఈ విధంగా చేయుడి అని సాగిలపడేటట్టు చేసినట్టు చదువుతుంది. కాబట్టి దావీదుని హెచ్చించినట్లే దేవుని ప్రజలు ఎంతమందినో హెచ్చిస్తూ వచ్చాడు. వాళ్ళందరూ తగ్గించుకున్న వారు దేవుని ఎదుట. కాబట్టి దేవుణ్ణి మనం ఈరోజు స్తుతించడానికి, ఆరాధించడానికి కారణం ఏమంటే 3 చూసుకున్నాం. మన నిమిత్తం ఆయన ప్రదండం చేసే దేవుడు, మనకు జనాలను లోబర్చేటువంటి దేవుడు, మన మీదకి వచ్చేటువంటి వారి కంటే మనం హెచ్చైనటువంటి వారిగా గొప్ప చేసేటువంటి దేవుడు. 5వదిగా చూసినట్లయితే బలత్కారం చేయు మనుషుల చేతిలో నుండి నన్ను విడిపించెను. బలత్కారం, మొండేళ్ళు ఉంటారు. బలత్కారులు అంటే ఒక్కొక్కసారి మామూలు ఉదాహరణ చెప్తా. ఒక వ్యక్తి వచ్చి నాకు ఇంత డబ్బు కావాలనేవాడు, లేవంటే వినేది లేదు, మొండికేసుకొని తీసుకున్నాడు. ఇంక బలత్కారాలు కొన్ని ఉంటాయి. అయితే అలాంటి మొండి వారి చేతిలో నుంచి కూడా ఆయన తప్పిస్తూ వచ్చాడు. లేదు కాదు అంటే ఇచ్చేటువంటి వారు కాదు, బలత్కారంగా బలవంతం చేసేటువంటి వారని చెప్పవచ్చు. అలాంటి మనుషుల చేతిలో నుంచి కూడా విడిపించాడు. శత్రువుల చేతిలో నుంచి విడిపించాడు, బలత్కారుల చేతిలో నుంచి విడిపించాడు. ఇంకా చూసినట్లయితే చివరిలో నిత్యము కనికరము చూపువాడు. నిత్యం ఎప్పుడు కనికరం చూపిస్తాడు. కనికరం పొందుతూ వచ్చాడు, కనికరింపబడినట్లు చూడాలి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వలన మనం కూడా కనికరింపబడను. దావీదు రాజుకు దేవుడు ఏం చేశాడో అదే రీతిగా మనం చేస్తూ వచ్చాడు. దావీదు ఆశ్రయించినందువల్ల చేశాడు. మనం ఆశ్రయించకపోయినప్పటికీ మన ఎడల ప్రత్యేకమైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృపను బట్టి, యేసుక్రీస్తును బట్టి మనకి ఇలాంటి ఆదిత్యాలు అనుగ్రహిస్తూ వచ్చాడు. అంతటితోనే అయిపోలేదు. దేవుడు ఎవరైనా తెలుసుకున్నాం, దేవుడు ఏం చేసినాడని తెలుసుకున్నాం. అయితే మనం చేయవలసింది కూడా ఇక్కడే ఉంది. ఏముంది చూడండి, 49వ వచనం ఎవరైనా చదవండి. ఒక వచనం కూడా చదివేలేదు కదా. 18వ కీర్తన 49వ వచనం. అందువలన యెహోవా అన్యజనులలో నేను నిన్ను గణపరచెదను, నీ నామకీర్తన గానము చేసేదను. చాలు. అందువలన, ఎందువలన? నన్ను తప్పించినందుకై, నన్ను హెచ్చించినందుకై, నాకు జనాలను లోపరిచినందుకై, వీటన్నిటికీ నేను చేసేది ఏంటంటే అన్యజనుల మధ్యలో, దేవుడంటే తెలియని వారి మధ్యలో నా దేవుడు గొప్పవాడు, నాకు ఈ విధంగా చేస్తూ వచ్చాడు అని అన్యజనుల మధ్యలో మనము దేవుణ్ణి ఘనపరిచే వారంగా ఉండాలి, దేవుని కనుపరిచే వారంగా ఉండాలి. చాలు, దేవుని సంతోషం అది. కానీ ఇప్పుడు అవసరమా వాళ్ళ మధ్యలో ఎందుకు అంటాం? కానీ అవకాశం దొరకదు, మళ్ళీ రాదు. మనల్ని ఎక్కించినప్పుడే మనకు అవకాశం వస్తుంది. ఆమె కప్పు గెలుచుకుంది. ఆమె
ధైర్యంగా చెప్పగలను, నా దేవుని వలనే, నా దేవుని వలనే, దేవుడు యేసుక్రీస్తు యొక్క దయ వలనే అన్యజనుల మధ్యలో, దేవుని ఎరగనటువంటి వారి మధ్యలో దేవుని గణపరచుట. ఇంకా మనం అట్లా గణపరచకపోగా మళ్ళా ఒకటి సాకు చెప్తాం. మనం ఏం చెప్తామంటే, పందుల ముందర ముత్యాలు వేయొద్దు. నీకు అవకాశం వచ్చినప్పుడు దేవుని గణపరచడానికి. కాబట్టి అన్యజనుల మధ్యలో ఇంకోటి కూడా ఈ కీర్తనలో మనం చదువుకున్న దాంట్లో ఆ మాట లేకపోవచ్చు, కానీ 116వ కీర్తన 18వ వచనం చదవండి. 116వ కీర్తన 18వ వచనం. చదవండి జనార్దన్. ఆయన నేను ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరపు ఆవరణలోను యెరూషలేము నీ మధ్యను యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించేదను. చాలా మొక్కుబలైన కాడ స్తుతి, ఆరాధన, స్తోత్రము అవేవైనా పెట్టుకోవచ్చు. ఎక్కడ? ఆయన ప్రజల అక్కడను అన్ని జనుల మధ్యలో ఆయన దేవుని గణపరిచాడు. అన్ని జనుల మధ్యలో గణపరిచినటువంటి మనము దేవుని ప్రజల మధ్యలో కూడా ఆయన ప్రజలందరి ఎదుటను సమాజం మధ్యలోని కూడా ఉన్నది. ఇక్కడ యెహోవా మందిరం ఆవరణములోను యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు మొక్కుబళ్ళు చెల్లించేదను, యెహోవాను స్తుతించుడి. కాబట్టి మన జీవితంలో దేవుడు చేసిన కార్యములను బట్టి మనం కృతజ్ఞత కలిగి ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. 3 మాటలు చూసుకుందాం. ఒకటి, దేవుడు ఎవరంటే జీవం గలవాడు, ఆశ్రయ దుర్గమైనటువంటి వాడు, రక్షణకర్త అయినటువంటి దేవుడు. దేవుడు ఏం చేశాడంటే మనల్ని తగిన సమయాన్ని హెచ్చిస్తూ వచ్చాడు, జనాలను లోబరుస్తూ వచ్చాడు, మనల్ని శత్రువుల చేతుల నుంచి, బలత్కారుల చేతుల్లో నుంచి విడిపిస్తూ వచ్చినట్టు చూడవచ్చు. ఇందును బట్టి మనము అన్యజనుల మధ్యలను, ఆయన ప్రజల మధ్యలను, దేవుని సమాజంలో అవకాశం ఉన్నంత వరకు దేవుని మందిరానికి వెళ్ళి మనల్ని ఈ వారం అంతట్లో కాపాడినందుకై, ఈ వారంలో వచ్చినటువంటి శోధనలు తప్పించిన దాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉండడమే నిజమైన ఆరాధన. ఆ విధంగా ఆరాధించుటకై ప్రభు మనకు సహాయం చేయనుగా. ఆయనైతే యెహోవా దేవుణ్ణి, మనమైతే యేసుక్రీస్తు ద్వారానే మనం ఇవాళ పొందుతూ వచ్చాం. అందును బట్టి యేసుక్రీస్తును ఆరాధించవలసినటువంటి వారం అట్టి కృప దేవుడు దయచేయను గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరి సమయంలో ప్రార్థన విన్నపాలు తెలియపరచండి. ప్రార్థనలో ముందు సాగుదాం. మరి ఈ మంత్ 25 తారీఖున మరి దండ్ర సార్ సపోజ్ క్రిస్మస్గా మీటింగ్స్కు వెళ్తున్నాడు నాగలాపురం. అలాగే కొన్ని ప్లేస్లలో మీటింగ్స్ మరి క్రిస్మస్ సందర్భంగా పిలుచుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రభు యొక్క జన్మదినాన్ని ఆధారంగా చేసుకొని సువార్త ప్రకటించడానికే ఇది మంచి అవకాశం. కాబట్టి చక్కగా వాడబడటానికే ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. అలాగే ఆత్మకూరులో కూడా మరి 8వ తారీఖు 9వ తారీఖు ఉంటుంది. అలాగే నందికొట్కూరులో 7వ తారీఖు, ఇంకా కొన్ని డేట్స్ ఉంటాయి. ఆ విధంగా జ్ఞాపకం చేసుకునండి. ఏదో విధంగా జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థనలో సమయంలో వాళ్ళ ప్రార్థన నడిపించడానికి మరి ఏమన్నా ప్రార్థన అంశాలు ఉంటే కూడా తెలియపరచండి. బ్రదర్ గారు, సిస్టర్ చెప్పండి. రేపు మా చిన్న బాబు బాలప్రకాష్ పుట్టినరోజు, చిన్న ప్రార్థన పెట్టించుకుందాం అనుకున్నాం. ప్రార్థన చేయండి. ఓకే, సిస్టర్ చెప్పినట్టు చిన్న కుమారుడు యొక్క జన్మదినం ప్రేయర్ మీటింగ్ పెట్టుకుంటున్నారు. చక్కగా జరుగులాగున దేవుడు సహాయం దయచేయలాగున జ్ఞాపకం చేసుకోనండి. సమయంలో మనల్ని ప్రార్థన నడిపించడానికి జనార్దన్ ప్రార్థన నడిపిస్తారు. డేవిడ్ అని ఉన్నాడు సార్, ఏమన్నా? డేవిడ్ వచ్చినాడు కదా. ఓకే, డేవిడ్ ప్రైజ్ రా. డేవిడ్ అన్నా, నేను బయట మార్కెట్ లోకి పోతున్నాను. నేను జనార్దన్ మీరు చేయండి. ఓకే ఓకేనా.
ప్రార్థన చేసుకున్నాం సార్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడవైన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మీకు వేల వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకున్నాం నాయన. గొప్ప దేవుడు, గొప్ప తండ్రి నాయన. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడినారు ప్రభా. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి, కనపరుస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, రాత్రి కాలం మంచి నిద్రను అనుగ్రహించి ఈ ఉదయాన్నే ప్రభా నీ సన్నిధిలో మేమందరం ఈ విధంగా కలుసుకొనుటకు నాయన మీరు ఇచ్చిన ఈ భాగ్యం బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. గొప్ప దేవ, మీకే స్తోత్రం, స్తోత్రమయ్యా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడవు నాయన. మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారయ్యా. మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం ఆయన ప్రభా. గొప్ప దేవ, ఇదిగో తండ్రి, ఈ సమయం ఉంది ప్రభా, నీ దాసుని ద్వారా వాక్యం నాయన మాకు అందించారు ప్రభా. తండ్రి, ఎల్లప్పుడూ నిన్ను ఆశ్రయిస్తూ ప్రభా, నేను స్తుతిస్తూ నిన్ను గనపరుస్తూ ఉండాలనే విధంగా ప్రభా తండ్రి తెలియజేస్తూ వచ్చిన ప్రభా, నీ కృపలో భద్రపరచుకోండి. ఆ విధంగా నా ప్రభా నిన్ను మహిమపరుస్తూ ప్రభా మేము జీవించటకు సహాయం దయచేయండి అయ్యా. తండ్రి, దావీదును తండ్రి ఆ విధంగా తండ్రి మీరు రక్షిస్తూ కాపాడుతూ వచ్చినారు ప్రభా. నీ చిత్తంలో మేము కూడా తండ్రి నిన్ను కొనియాడుతూ ఎల్లప్పుడూ నాయన నీ పనిలో ముందుకు సాగుటకు మాకు కృప చూపండి దేవా. అయ్యా, లోకంలో వేటి కొరకై ఆశపడక నాయన ప్రభా, నీ యందు నాయన మేము నడువుటకు మాకు సహాయం దయచేయండి నాయన. నీ సన్నిధిలో నేర్పించండి ప్రభా, నీ వాక్యం నేర్పించండి, నడిపించండి ప్రభా. మీరే తండ్రి గొప్ప దేవుడు నాయన, మమ్మల్ని పోషిస్తున్నవాడు, కాపాడుతున్నవాడు నాయన. నీ యందు భయభక్తులు గలవారు మేము జీవించటకు మాకు సహాయం దయచేయండి. గొప్ప దేవా, మీకే స్తోత్రం, స్తోత్రమయ్యా. ఉదయకాల స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకోం ఆయన. ఇదిగో తండ్రి, ఈ సమయం ప్రభా అనారోగ్యంతో బిడ్డలు ఉన్నారు ప్రభా, జ్ఞాపకం చేసుకున్నాయన. ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరచండి ఆయన. మరి ముఖ్యంగా ప్రభా మా సహోదరుడు సురేష్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తన కాళ్ళను ముట్టి స్వస్థపరచండి ఆయన. త్వరగా రికవర్ అయినాయన తండ్రి. మాతో కలుసుకొని నీ పరిచర్యలో నాయన నడువుటకు సహాయం దయచేయండి అయ్యా. ఆయన లేని తండ్రి లోటు కనిపిస్తున్నది ప్రభా. మాతో కలిసి తిరిగేవాడు మీరే సహాయం దయచేయమని ప్రభా వేడుకొచ్చున్నాను ఆయన. తండ్రి, సంపూర్ణ స్వస్థత దయచేయమని వేడుకొచ్చున్నాను ఆయన. అలాగే నాయన ప్రభా తండ్రి, దేవమ్మక్క గారిని వారి కుమారుని జ్ఞాపకం చేసుకుని ఆయన మంచి ఆరోగ్యం దయచేయమని ప్రభా నీ సన్నిధిలో అడుగుచున్నాం తండ్రి. అక్కకున్న కాలుకున్న గాయాన్ని స్వస్థపరచండి ఆయన. మీరే సహాయం దయచేయమని వేడుకొచ్చున్నాం తండ్రి. కుమారునికి మంచి తెలివిని జ్ఞానం దయచేయండి, సంపూర్ణ స్వస్థత దయచేయమని వేడుకొచ్చున్నాం నాయన. అలాగే నేను తండ్రి ప్రభా రాజశేఖర్ అన్న గారి వారి అత్తగారిని బట్టి మీ సన్నిధి జ్ఞాపకం చేసుకుంటాను తండ్రి. తల్లిగారు హాస్పిటల్లో ఉంటుండగా మంచి ఆరోగ్యం దయచేయమని నీ సన్నిధిలో అడుగుచున్నాను ఆయన. ఆమెకు తండ్రి మంచి ఆరోగ్యం దయచేయండి, ఆమెకు రక్షణ కూడా అనుగ్రహించమని నీ సన్నిధిలో అడుగుచున్నాను ఆయన. మీరే కృప చూపండి, బలపరచండి ఆయన. అలాగే తండ్రి ప్రభా చంద్రశేఖర్ అన్న గారి వారి తల్లిగారిని బట్టి కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మీకు మంచి ఆరోగ్యం దయచేయండి, నీ కృపలో భద్రపరచమని వేడుకొచ్చున్నాం తండ్రి. మీకే స్తోత్రమైన. ఈ విధంగానైనా ఇంకా అనారోగ్యం పొందడం జ్ఞాపకం చేసుకోండి. చిన్నపిల్లలు ఉన్నారు ప్రభా, వారిని అందరినీ నీ సన్నిధిలో భద్రపరచుకున్నాను. నీ సన్నిధిలో ప్రార్థించగానైనా మంచి ఆరోగ్యం దయచేస్తూ వచ్చారు ప్రభా. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. అయినా మీకే వందనాలు. మీ కృపలో మేము మమ్మల్ని మా కుటుంబాలను ఇంకా భద్రపరచు. ఇక్కడ చేరున్న ప్రతి ఒక్కరి జ్ఞాపకమని వారిని వారి కుటుంబాలను నీ సన్నిధిలో నడిపించుకోమని నీ ప్రియకుమారుడును మా ప్రభువైన యేసు క్రీస్తు నామంలో నిన్ను అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకును ప్రత్యేకముగా ఈ ఉదయకాలమును ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి, వారి కుటుంబములకును వారికి కలిగిన సమస్తములకును సదాకాలము తోడయుడి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్ సార్. అందరికీ అందరికీ వందనాలు. అందరికి వందనాలు సార్. అందరికి వందనాలు సార్. Praise the Lord. సార్ అందరికి వందనాలు.
అందరికీ వందనాలు సార్. పేజ్ లోనా ప్రైజ్ లార్డ్. పిలిపన పాట బాగా పడినావు ఈరోజు, చాలా చక్కగా పడినావు. మంచిది సార్, దేవుని బాగా పడినావు.